శ్రీమాత్రే నమః. శంకరాచార్య స్వామి లోక కళ్యాణార్థము అవతరించిన మహాపురుషుడు. అచంచల దీక్షతో ఆత్మ సాక్షాత్కారముతో అద్వైత సిద్ధిని పొంది వైదిక సంప్రదాయ పరిరక్షణకై భక్తి జ్ఞాన వైరాగ్య సాధన మార్గములను అక్షరాకృతిలో ఆవిష్కరించిన ఆచార్య శిరోమణి. ఆచార్య శంకరుల స్తుతి రచనలలో సౌందర్య లహరి మధురాతి మధురమైన అద్భుత రచన. తదేక చిత్తులై నిత్యము దానిని పఠించు వారిని ఐహికముగా పారమార్థికముగా ఆదుకొనునట్టి మహిత మందారం. సౌందర్య లహరి సమస్త మానవాళికి లభించిన అదృష్ట ఫలం. ఆ జగదంబ కటాక్షించిన ధన్యజీవులకు సరస్వతీదేవి అనుగ్రహమే కాక లక్ష్మీ కటాక్షములు కూడా సంప్రాప్తించును. వారు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. ఒకసారి శంకర భగవత్పాదుల వారు కైలాసానికి వెళ్ళి ఆ తల్లి తత్వాన్ని తెలిపే గ్రంథాన్ని శ్రీమాత అనుగ్రహంతో గ్రహించారట. ఆ గ్రంథాన్ని తీసుకుని వస్తూ ఉంటే నందీశ్వరుడు ఆ గ్రంథంలోని కొంత భాగాన్ని తాను ఉంచుకొని ఈ గ్రంథము చాలు అని శంకరుల చేతికి ఇచ్చి పంపించారట. నందీశ్వరుడు గ్రహించగా మిగిలిన భాగంలో 41 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 59 శ్లోకాలను శంకరులు స్వయంగా రచించి 100 శ్లోకాలను పూర్తి చేశారు. నందీశ్వరుడు తీసుకోగా మిగిలిన 41 శ్లోకాలకు ఆనందలహరి అని పేరు. మొత్తము గ్రంథానికి సౌందర్య లహరి అని పేరు. ప్రతి శ్లోకమునందలి పదముల అమరిక, ఆ పదాలను ఉచ్చరించేటప్పుడు పుట్టే ధ్వని తరంగాలు ఆ వ్యక్తిని ఆ పరిసరాలను కూడా ప్రభావితం చేసి ఆ చుట్టూరా పవిత్రతను చేకూరుస్తాయి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహరమిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. దేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సకల దేవతలకు నీవు ఆరాధ్యము. పరమాత్మ అయిన శివుడు పరాశక్తివైన నీతో కూడి ఉన్నప్పుడే సర్వ సృష్ట్యాది కార్యక్రమములను నిర్వహించుటకు సమర్థుడగును. లేనిచో ఎట్టి కార్యక్రమమునందు స్పందించుటకు కూడా సమర్థుడు కాజాలడు. అట్టి స్థితిలో సర్వలోకారాధ్యమైన నిన్ను ప్రణుతించుటకు గాని ప్రస్తుతించుటకు కానీ నా వంటి అల్పపుణ్యుడు ఎట్లు సమర్థుడగును? శ్రీమాత అనుగ్రహంతో తర్వాతి భాగంలో సౌందర్యలహరి స్తోత్రంలోని 2వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.